మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 36th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అబ్జర్వేషన్ లో భాగంగా ఈరోజు బద్వేల్ టౌన్ లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రజలకందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించాలి, రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాల నివారణలో చర్యలో భాగంగా వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే భద్రతా నియమాలన్నింటినీ పాటించి మనకు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించుకొని ప్రజలందరూ కూడా ప్రమాద రహితంగా అందరూ కూడా భద్రతా నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో అవేర్నెస్ కోసం అందరూ వాక్థాన్ నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీసు వారు మొత్తం అందరూ పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రత ప్రతి పౌరుని బాధ్యత. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తికే బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రతలో బాధ్యుడు. ఎందుకంటే రహదారిని ఉపయోగించకుండా ఏ పౌరుని యొక్క మనుగడ లేదు. విమానంలో తిరిగే వ్యక్తి అయినా కానీ, నడిచి వెళ్ళే వ్యక్తి అయినా కానీ కంపల్సరీ రహదారిని ఉపయోగించాల్సిందే. సో ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రతా నియమాలను తెలుసుకుని తద్వారా వాళ్ళు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినారు. ఇది ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో 1 నెల పాటు జరుగుతూ ఉంటుంది. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అయింది. ఇందులో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, అదేవిధంగా కారు నడిపే వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు అనేది ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో దయచేసి పౌరులందరూ కూడా రహదారి భద్రతా నియమాలు తెలుసుకొని ఆచరించాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి. రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా మేము ఎక్కువ ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ డ్రైవర్ల మీద ఫోకస్ చేస్తున్నాము. వాళ్ళకు ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాము సేఫ్టీ మీద, ఏ విధంగా సిగ్నల్స్ పాటించాలనేది, ఎక్కడ 4 రోడ్స్ వస్తే ఎక్కడ ఆఫ్ చేయడము, ఆ విధంగా చేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఆర్టీసీ బస్సులు వస్తుంటే కొంచెం సైడ్ పోవడము, అలాగే సైడ్ ఇవ్వాలి. సైడ్ లేకుండా వెళ్ళిపోతుంటే వీళ్ళు ఒకరి మీద పోటీ పెట్టుకుని యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరికంటే ముందు మా డ్రైవర్లకి ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో డ్రైవర్లు కూడా ఏ విధంగా రూల్స్ చేయాలి, ఎందుకంటే మధ్యలో రోడ్ల మీద ఆపేస్తుంటారు బళ్ళు మామూలు కూడాను. సో ట్రాఫిక్ జామ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి వాళ్ళకు అవగాహన చర్యలు ప్రతిరోజు ప్రోగ్రామ్ పెడుతున్నాం. మాకు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి డ్రైవర్ల మీద. సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కానీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే, బస్సు వచ్చిన వెంటనే దాని మీద పరిగెత్తిపోకుండా కొద్దిగా బస్సుకు నిలిచినాక బస్సు ఎక్కడము, అలాగే బస్సు ఆగినాక దిగడము ఇలా చేస్తే బాగుంటుంది. మేము కూడాను బస్సు సిటీ లిమిట్స్ వరకు లేదా టౌన్ లిమిట్స్ వరకు మేము వెహికల్ ఎక్కడైనా చేతి ఆపుకుంటున్నాము. టౌన్ లిమిట్స్ దాంటాక ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడ ఆపుతున్నారు. సో ఇబ్బంది ఏమి ఉండదు మాకు. కాకపోతే ప్రజలైతే కొద్దిగా ఎక్కడంటే అక్కడ ఆపకుండా స్టేజీలు ఉంటే బాగుంటుంది. సో అదే ప్రకారంగా మేము కొన్ని చోట్ల బస్సులు ఆపలేదని కంప్లైంట్ కూడా వస్తున్నాయి. మేము దాన్ని రెక్టిఫై చేస్తున్నాము. ఏదేమైనా కూడాను సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్. సో ఎక్కువ మేము మా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. మరొక విషయం ఏమంటే, ఈ బస్టాండ్ ఇన్ గేట్లు చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉందండి. నేను ఈ మాసోత్సవం సందర్భంగా 2 వాలంటీర్లు అయితే పెట్టాను, కానీ అది పూర్తిగా మా కంట్రోల్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడాను. కొద్దిగా పోలీస్ వాళ్ళు సహకరిస్తే మేము పూర్తిగా కంట్రోల్ చేయగలము. అంటే చిన్న బస్ స్టాండ్ అది. సో బళ్ళు రివర్స్ అయ్యేటప్పుడు స్కూటర్లు, కార్లు అన్నీ వచ్చేస్తుంటాయి. వాళ్ళు ప్యాసింజర్లు పిలుచుకొచ్చేదో దింపడానికి ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే కొద్దిగా అనవసరంగా కూడా వస్తున్నాయి లోపలికి. అది కొద్దిగా పోలీసు వాళ్ళు రోడ్స్ కంట్రోల్ చేస్తే లోపల మేము వాలంటీర్స్ పెట్టుకొని సో బస్ స్టాండ్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.